తాడేపల్లి మండలం చిరువురు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై పైడు రైతులకు వైద్యుల అవగాహన సదస్సును కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. 2014-19 వ్యవసాయ శాఖలో ఏ పనులు చేశామో మళ్లీ అవే చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, చిలపల్లి శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, పశుసంవర్ధక శాఖ సంచాలకులు టి దామోదర్ నాయుడు, డిప్యూటీ కలెక్టర్ పి జగన్నాథం, తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. మేడం మక్సద్ ఇప్పుడు మనకు హాస్పిటల్ కూడా ఇచ్చాము. ఇది మనం హాస్పిటల్ గారు ఎన్నోనా నీకు గేదెలు కొనడం దానికి నీరు ఎక్కడ ఉంటుంది, చెరువులు ఎక్కడ ఉన్నాయి, కూటమి పైన ముఖ్యంగా మన యువ నేత శ్రీ నారా లోకేష్ గారి పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి మంగళగిరి ప్రజానీకానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఒక్కసారి గమనిస్తే రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పశు సంవర్ధన కూడా అంత ముఖ్యం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాఖలకి ప్రభుత్వం తాళాలేసేసింది. ఆ పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రజానీకం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి గమనంలోకి తీసుకురావాలి. వ్యవసాయ శాఖ తాళం వేశారు, పశు సంవర్ధక శాఖ తాళం వేశారు, నీటి పారుదల శాఖ తాళం వేశారు, R&D శాఖ తాళం వేశారు. ఇవన్నీ ప్రధానమైనటువంటి శాఖలు, అనునిత్యం ప్రజలకి ఉపయోగపడినటువంటి శాఖలు. ఈ శాఖల్లో 5 సంవత్సరాలు ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా పూర్తిగా అస్తవ్యస్తం తీసేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మన తాలూకా జీవన విధానం ఎంతవరకు మనం చూసుకుంటే చాలా చాలా విశేషమైనది. ఎందుకంటే ఈరోజు ఆవులు కానీ గేదెలు కానీ మనందరం కూడా ఒక డైరీ ఫామ్ చిన్న మైక్రో లెవెల్ నుంచి ఈరోజు డైరీ వరకు తీసుకెళ్తున్నామంటే దానికి మనకున్న వ్యవస్థ, ఆ వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి,
దాన్ని పరిరక్షించడానికి అధికారులు అవ్వాలి. అలాగే వ్యాక్సిన్స్ సరైన టైంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైతే ఆవులు కానీ లేకపోతే గొర్రెలు కానీ లేకపోతే కోళ్ళు కానీ ఇవన్నీ చేస్తున్నారంటే వాటన్నిటికీ కూడా సరైన సదుపాయం ప్రభుత్వం చేయాలి. ఈరోజు పెరుగుతున్న జనాభాకు కూడా మనకు కావాల్సిన సదుపాయాలు కూడా పెంచేదానికి కూడా దాన్ని కూడా పెంచే అవసరం ఉంది. దాన్ని పెద్ద ఎత్తున వాటి తాలూకు సంరక్షణ కోసం అని చెప్పి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం. మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు యాంటీబయాటిక్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా డ్రోన్ ను వినియోగించారు. సోమవారం మంగళగిరి పట్టణ నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి కావలసిన మందులను డ్రోన్ సహాయంతో తెప్పించారు. ఎయిమ్స్ వైద్యురాలు ఉతుకరాశ మాట్లాడుతూ యాంటీబయాటిక్స్ పై మందులను పరిమితికి మించి వాడరాదని సూచించారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ ఎగిరిన ఘటనపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. డ్రోన్ ఏపీ సైబర్ కు చెందినదిగా తేల్చినట్లు పేర్కొన్నారు. మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగరవేశారని చెప్పారు. గత 3 రోజులుగా డ్రోన్ ఎగరవేసినట్లు చెప్పారు. ఈ మేరకు సైబర్ నెట్ అధికారులతో చర్చించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. పూర్తిగా ఇందులో ఉంది కాబట్టి ఓకే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అయితే డ్రోన్ కేసు అయితే తేలిపోయింది, అది ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు మన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు. అదేంటంటే మనకి మంగళగిరి ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. మంగళగిరి చుట్టూ కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయా, ఎంకరేజ్మెంట్స్ జరుగుతున్నాయా, ట్రాఫిక్ ఎట్లా ఉంది, అలాగే శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అట్లాంటి అంశాల మీద డ్రోన్ షాట్స్ తీసి కన్సర్న్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఆ డ్రోన్స్ ఎగరేయడం జరిగింది. ఈ రోజు కూడా డ్రోన్స్ ఫ్లై చేశారు, నిన్న కూడా ఫ్లై చేశారు, మొన్న కూడా ఫ్లై చేశారు. అది మేము మన స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళ జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. వాళ్ళు ఫ్లై చేసినటువంటి ఏరియా కూడా మనకి క్లియర్ గా వాళ్ళు డిమార్కేట్ చేసి చూపించిన ఫోటోగ్రాఫ్ తారీఖున టీడీపీ పార్టీ ఆఫీస్ కవర్ అయింది, వాళ్ళు చేసే సర్వేలు. అలాగే జనసేన పార్టీ ఆఫీస్ కవర్ అయింది, చాలా మిగతా బిల్డింగ్స్ కూడా చుట్టుపక్కల కవర్ అయినట్టు క్లియర్ గా వాళ్ళు మనకి పిక్చర్ రూపంలో కూడా, ఫోటో రూపంలో కూడా మన గూగుల్ ఎర్త్ షాట్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫ్రీ జోన్ లో అయినా సరే, ఎక్కడ జోన్ లో అయినా ఎగరేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇటువంటి క్లారిటీ అనేది, ఒక కయాటిక్ సిచ్యువేషన్ అనేది రాకుండా, వేరేగా వెళ్లకుండా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రాపర్ గా ఉంటుంది. అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారని చెప్పారో ఒకసారి నేను వెరిఫై చేసుకుంటాను, ఎవరికి చెప్పారో చూసుకుంటాను. సీతానగరం మహానాడు వద్ద ఇటీవల జరిగిన దొంగతనాలకు సంబంధించిన కేసులో ముద్దాయిని అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు అతని వద్ద నుంచి 82 గ్రాముల బంగారం, 70 గ్రాముల వెండి వస్తువులు, 25,000 నగదు రికవరీ, మొత్తం విలువ 5,65,000 తెలిపిన పోలీసులు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో తగినంత సిబ్బంది లేకపోవడంపై స్పందించిన అడిషనల్ ఎస్పీపై అధికారుల దృష్టి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన అడిషనల్ ఎస్పీ రవికుమార్
$82 గోల్డ్ సార్, 25,000 క్యాష్. ఈరోజు మనకి తాడేపల్లి పిఎస్ పరిధిలో వివిధ గృహాల్లో దొంగతనాలు చేసి ఆ చోరీ చేసినటువంటి సొత్తుని అమ్మే క్రమంలో ఒక నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు షేక్ హుస్సేన్, సన్ ఆఫ్ షాజహాన్, 28 years ఏజ్. ఇతను మహానాడు ప్రాంతానికి చెందినవాడు. మనం అతను అనుమానాస్పదంగా అతను చోరీ చేసిన సొత్తుని అమ్మే ప్రయత్నంలో మన ఈ కట్ట దగ్గర పట్టుకోవడం, మణిపాల్ హాస్పిటల్ రోడ్ లో పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను విచారిస్తే మనకి తెలిసింది ఏంటంటే అతని దగ్గర నుంచి మనకు 5 క్రైమ్స్, మనకి తాడేపల్లిలో గత 4 రోజులుగా జరిగినటువంటి 5 క్రైమ్స్ సంబంధించి అతను పాత్ర ఉందని మనకి తేలింది. అలాగే దీనిలో మనం 80 గ్రాములు, దాదాపు 82 గ్రాముల బంగారం, అలాగే 70 గ్రాములు వెండి, తర్వాత క్యాష్ 25,000 రూపాయలు, మొత్తం అంతా కలిపి దాదాపు 5,65,000 వర్త్ చోరీ చేసినటువంటి సొత్తుని మనం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి యాక్టివ్ గా మన ఎస్ఐ గారు కళ్యాణ్ రాజు గారి నేతృత్వంలో ఎస్ఐ గారు పనిచేశారు. అలాగే హెచ్సి గారు కూడా, సురేష్ హెచ్సి గారు, అలాగే పిసి ప్రసాదరావు గారు, మొత్తం ఈ టీం అంతా కూడా కొంచెం చాకచక్యంగా వ్యవహరించడంతో మనకు 5 కేసులకు సంబంధించినటువంటి ముద్దాయి దొరకడం జరిగింది. ఇతను కూడా పూర్వ చరిత్ర కూడా బ్యాడ్ క్యారెక్టర్ గా మనకు తెలుస్తుంది. సో ఇతను ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. తర్వాత మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, మనకి లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది చాలా మంది ప్రజలు ఇంతకు ముందు బాగా విరివిగా వాడేవారు, ప్రజెంట్ అయితే సరిగ్గా వాడుకోవట్లేదు. సో దాన్ని వాడుకుంటే ఎవరైనా సరే ఏదైనా అవసరం నిమిత్తం ఇల్లు వదిలి బయటకు వెళ్ళి కొన్ని రోజులు గడపాల్సిన సందర్భంలో మనకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ కూడా ప్రజానికం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అవసరం మేరకు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి వాడుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత కూడా ఇంకా మనం బీట్ సిస్టమ్ అనేది కూడా బాగా పెంచుకోవాలి ఈ ప్రాంతంలో. సో అది కూడా మనం ఎన్షూర్ చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ బీట్స్ తిరిగేదానికి మేము ప్లాన్ చేస్తాము. తద్వారా ఇటువంటి నిన్న సాయంత్రం ఉండవల్లి ఎత్తిపోతల పథకం వద్ద కృష్ణా నదిలో ఈతకు వచ్చి గల్లంతైన చాట్ల బాలు 18 ఏళ్ల మృతదేహం లభించింది. ఈ రోజు ఉదయం నుంచి మంగళగిరి 6వ బెటాలియన్ కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో బాలు మృతదేహాన్ని ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కనుగొన్నారు. బాలు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ మాట్లాడుతూ, నిన్న సాయంత్రం విజయవాడ కొత్తపేటకు చెందిన చాట్ల బాలు స్నేహితులతో కలిసి కృష్ణా నదిలో ఈతకు వచ్చారు. వెంటనే స్నేహితులు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. గత రాత్రి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేయడం జరిగింది. ఎత్తిపోతల పథకం వద్ద ఈతలకు అనుమతి లేదు. ఎవరు కూడా అక్కడకు ఈతలకు రావద్దని సిఐ కళ్యాణ్ రాజ్ తెలిపారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు. నా మీద 2 మంది నుంచి ఎత్తున పెడతాను రోజు లోపల అంత పైన చెట్లు పైన అంత లోపలికి ఎందుకు వెళ్తాడు, వాటర్ తీసుకున్నా మనిషి తెలియదు. నిన్న సాయంత్రం తాడేపల్లి మండలంలోని కొండవీటివాగు కృష్ణా రివర్ కలిసే సమీపంలో కృష్ణా నదిలో విజయవాడకు చెందినటువంటి చాట్ల బాలు అని 17 సంవత్సరాల కుర్రాడు తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ చేసేదానికి రావడం జరిగింది. అక్కడ స్విమ్మింగ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు అతను నీళ్ళలో మునిగిపోయినాడు. ఆ మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే మేము లోకల్ స్విమ్మర్స్తో కొంత ప్రయత్నం చేశాము. తర్వాత వెంటనే దాని మీద కేసు నమోదు చేసుకొని ఎస్డీఆర్ఎఫ్ వారిని త్రూ కలెక్టర్ గారి ద్వారా లోకల్ తహసీల్దార్ గారి సహాయంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి స్విమ్మింగ్ చేసి దాన్ని చూడగా
ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes బ్యాక్ బాడీ ట్రేస్ అయింది. చనిపోయిన క్రమంలో బాడీని రివర్ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి నెక్స్ట్ ఈమెయిల్ కండక్ట్ చేసి వాళ్ళ బంధుమిత్రులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.